సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. అమ్మ గురించి ఏం చెప్తాం? ఎంత చెప్పినా తక్కువే. అమ్మ లేనిదే జననం లేదు, గమనము లేదు, అసలు సృష్టే లేదు. మీ మదర్ గురించి ఒక మంచి విషయం ఏమైనా ఉందా? నా ఊహ కూడా తెలియని సమయంలో మా అమ్మ మీద ఎనలేని ప్రేమ, అసలు ఇంకా అమ్మ గుర్తొస్తూ ఉంటుంది. ప్రతిదీ అనుబంధమే ఆవిడతో నాకు. ఇప్పుడు ఆవిడ ఏడిస్తే ఆవిడ కన్నీళ్ళు నేను తొడవగలుగుతాను, అంతకంటే స్పెషల్ ఏముంటుంది చెప్పండి. ఆవిడకి ఏ ప్రాబ్లం వచ్చినా నాతోనే చెప్తారు. ఒక తరంలో చూసుకుంటే అమ్మని ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ తరం చూసుకుంటే అమ్మని గెంటేసిన పిల్లల్ని కూడా మనం చాలామంది చూస్తున్నాం. ఎంతోమంది పిల్లలు తల్లుల్ని నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు, కాలుతో తన్నుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చేదరించుకుంటున్నారు. ఎంతోమందిని చూస్తున్నాం. తల్లి పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటున్న పిల్లలు చాలా మందిని చూస్తున్నాం. తల్లి అంటే దైవంతో సమానం. ఈ భూమి మీద తల్లి ప్రధానం. పెద్ద వయసు వచ్చిన తర్వాత మేము చూడము అనడము, వీధికి లాగడము. అంటే అమ్మ పట్ల దురుసుగా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా తల్లికి ఎంత బాధను కలిగిస్తూ ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించారు వాళ్ళు. లైట్గా తీసుకో, ఏముంది ఇందులో, మన చనువు ఉంది కాబట్టి అంటున్నాం అని కొంతమంది పిల్లలు చెప్పిన సమాధానాలు ఇవి. తల్లి స్థానం తల్లి స్థానమే. అమ్మ పట్ల ఎక్కువ కృతజ్ఞత చూపించాలి. అమ్మని ప్రేమించండి, పూజించండి. అమ్మ గురించి ఏం చెప్తాం? ఎంత చెప్పినా తక్కువే. అమ్మ లేనిదే జననం లేదు, గమనము లేదు. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో ఏమీ లేదు, అసలు సృష్టే లేదు. మరి అమ్మని ప్రేమించండి, పూజించండి. మరి మదర్స్ డే స్పెషల్, మన స్పెషల్ గెస్ట్ ఎన్నో వీడియోలు చేస్తున్నాము రిలేషన్షిప్కి సంబంధించి, మరి అమ్మాయిలకు సంబంధించి, అబ్బాయిలకు సంబంధించి, ఎప్పటికప్పుడు అప్డేట్స్కి సంబంధించి కూడా ఎన్నో వీడియోలతో మన ముందుకు వస్తున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, మరి ఎవరో కాదు రజనీ రామ గారు. మరి మదర్స్ డే స్పెషల్, అసలు వాళ్ళ మదర్ గురించి కూడా మరి ఏమైనా షేర్ చేసుకుంటారా? మరి ఇప్పుడు జెన్జీ కిడ్సే కానీ అప్పట్లో ఉన్నటువంటి ఆ తరం వాళ్ళు కానీ అమ్మ పట్ల ఎలా ఉంటున్నారు, మనము అమ్మ పట్ల ఎలా ఉంటున్నాము, అమ్మని ఎంత ప్రేమిస్తున్నాము, అసలు అమ్మకు ఉన్నటువంటి విలువ ఏంటి అసలు మనకు తెలుస్తుందా? వీటన్నిటిపైన మాట్లాడడానికి మేడం మనతో పాటు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే నవీన. హ్యాపీ మదర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. మీకు కూడా విష్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు కూడా ఒక మదరే. సో అంటే మదర్స్ డే అనగానే కొంచెం అదొక ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఉండదా అంటే నిజంగా ఎప్పుడు ఉండదేమో. మరి ఆ రోజు మాత్రం కొంచెం స్పెషల్ అనిపిస్తుంది. మదర్స్ డే అనేటప్పటికి అమ్మ మీద ఎనలేని ప్రేమ, అసలు ఇంకా అమ్మ గుర్తొస్తూ ఉంటుంది. అంటే అందరి గురించి కాదు, ఒక తరంలో చూసుకుంటే అమ్మని ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ తరం చూసుకుంటే అమ్మని గెంటేసిన పిల్లల్ని కూడా మనం చాలామంది చూస్తున్నాం. ఎంతోమంది పిల్లలు తల్లుల్ని నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు, కాలుతో తన్నుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చేదరించుకుంటున్నారు. ఎంతోమందిని చూస్తున్నాం. మరి మదర్స్ డే సందర్భంగా ఒక అవేర్నెస్గానే కానీ మరి అమ్మ పట్ల ఎలా ఉండాలి, అమ్మ ప్రేమ అంటే ఏంటి, మరి అమ్మకు ఉన్నటువంటి విలువ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి మాట్లాడుకుందాం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అంటే సంవత్సరంలో ఒకరోజైనా అమ్మని తలుచుకునేది, ఈ రోజైనా శుభాకాంక్షలు తెలిపేది అమ్మలకి అంటే కాదు. అమ్మని ప్రతిరోజు, పెళ్ళిగాని పిల్లలైతే ప్రతిరోజు అమ్మ దగ్గరే ఉంటారు, అమ్మని ప్రతిరోజు చూస్తూ ఉంటారు. బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు అయితే కూడా తరచుగా ఫోన్ చేసుకుంటుంటారు, వీలైనప్పుడు వచ్చి కలుసుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే ఒకరోజు ఆమెని గౌరవించడానికి మనం కేటాయిద్దాం, కృతజ్ఞతలు తెలుపుకోవడానికి. అమ్మ చేసిన సేవలే కానీ, మనకి కష్టంలో సుఖంలో ధైర్యం చెప్పడమే కానీ, ఏ విధంగా తీసుకున్నా కూడా ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువగా తల్లి దగ్గర ప్రతి విషయాన్ని ఓపెన్ చేసి మాట్లాడుకుంటారు. కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మ దగ్గర అన్నీ ఓపెన్ చేసి మాట్లాడుకుంటుంటారు. నా పిల్లలు కూడా నాతో అన్నీ ఓపెన్గానే ఉంటారు. ఎందుకంటే ఒకవేళ నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నా సరే ఇద్దరితోనూ నేను అలాగే ఉండుండేదాన్ని. సరే ఇద్దరు అబ్బాయిలు కాబట్టి నాకు నేను అదే విధంగా వాళ్ళని ట్రీట్ చేయటము, పెంచడము జరిగింది కాబట్టి వాళ్ళు కూడా అదే భావంతో షేర్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే ఆ ఫ్రీ మనం కూడా ఇవ్వాలి. ఇప్పుడు మదర్స్ డే అనగానే లేకపోతే మామూలుగా కానీ అమ్మల్ని గౌరవించాలి, అమ్మల్ని ఏమనకూడదు అనే దానికన్నా ముందు ఎప్పుడు యాజ్ యూజువల్ నేను చెప్పే మాట, చిన్నప్పటి నుంచి పిల్లలకి షేరింగ్ నేర్పిస్తేనే
ఇవాళ రోజున మదర్స్ డే రోజున అమ్మా అని దగ్గరకు వచ్చి కూర్చొని మనకి మాట్లాడతారు ఏదైనా కూడా. ఓకే, ముందు మనం పుట్టామో పిల్లలు పుట్టారా అంటే మనమే పుట్టాం కాబట్టి మనం నేర్పించేసుకుంటే అవన్నీ పెద్ద అయిన తర్వాత మనకి కావాల్సినట్టుగా కానీ సమాజానికి కావాల్సినట్టుగా కానీ అసలు పిల్లలు ఉండవలసిన పద్ధతిలో కానీ వాళ్ళు ఉంటారు. ఎస్. ఓకే, ఇది అందరు పిల్లలు తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు తెలుసుకోవాలి. ఇకపోతే అమ్మల్ని ఎలా చూడాలి, సహజంగా బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి కూడా ఏ అమ్మ చెడ్డది కాదు. కోపం వస్తే గదమాయిస్తుంది, ఒక చిన్న దెబ్బ వేస్తుంది, లేకపోతే తను అలుగుతుంది పసిబిడ్డ మీద. అయితే ఇక్కడ నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది మేడం. మీరు ఇందాక అన్నారు కదా, చెడ్డ భర్త ఉంటాడు, చెడ్డ అన్న ఉండొచ్చు, చెడ్డ తండ్రి ఉండొచ్చు, చెడ్డ చెల్లి ఉండొచ్చు, అత్త ఉండొచ్చు, మామ ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి ఉండదంట. సాధారణంగా ఉండదు. తను బ్రతకలేకపోతే పిల్లలు ఎలా బ్రతుకుతారా అని పిల్లల్ని చంపేయటంలో కూడా అమ్మ ప్రేమే చూపిస్తున్నారు. లేకపోతే పిల్లల్ని వదిలేసి తను చచ్చిపోవచ్చుగా. పిల్లలు నేను లేకుండా వేరే విధంగా బ్రతకటం నేను చూడలేను అనుకునే పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంది ఆవిడ. అమ్మ ప్రేమ అంతే ఖచ్చితంగా. ఎందుకంటే నా బిడ్డలు వాళ్ళు, నా బిడ్డల్ని బాధపడుతూ నేను చూడలేను. నేను ఉంటే నేను బాగా చూసుకుంటా, నాకు బ్రతికే అవకాశం లేదు కాబట్టి నా పిల్లల్ని కూడా నాతో తీసుకెళ్తే కష్టమో సుఖమో నా కళ్ళ ముందే నా పిల్లలు సుఖపడ్డారా కష్టపడ్డారా నాకు తెలిసిపోతుంది. నేను లేనప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు, అది నేను భరించలేను, అందుకే తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు రోజుల్లో. అయితే అలాంటి కష్టాలు కూడా భార్యని అక్కోడల్ని కానీ పెట్టకూడదు. అమ్మ గురించి చెప్తున్నాం కాబట్టి నేను అంతవరకు చెప్పాను. అయితే పిల్లలకి డే 1 నుంచి కూడా తల్లి ఎన్నో సేవలు చేస్తుంది. అంటే ఈ రోజుల్లో ఏం సేవలు చేస్తుంది, డైపర్ వేస్తున్నారు కదా అంటే మరి డైపర్ అయినా వేస్తుంది కదా. అంటే టెక్నాలజీ పెరిగింది, డాక్టర్లు అనేకం చెప్తున్నారు. పాతకాలంలో పాత బట్టలు వాడేవారు, ఇప్పుడు డైపర్లు వాడమంటున్నారు. మరి పాతకాలంలో చెప్పినవే తిరిగి డాక్టర్లు ఇప్పుడు కొన్ని చెప్తున్నారు. డైపర్లు 24 గంటలు వేయకండి, బట్టలే వాడండి అంటున్నారు. ఇంకొక 5-6 ఏళ్ళు పోతే మళ్ళీ తిరిగి బట్టలే వాడతారు పిల్లలకి, అంటే డైపర్ ప్లేస్లో. మరి భూమి గుండ్రంగా ఉందన్నట్టు ప్రతిదీ తిరిగి తిరిగి పాత వాటికే వస్తుంది కాబట్టి మళ్ళీ తల్లుల పెంపకం మళ్ళీ ఓల్డ్ ఈజ్ అన్నట్టుగా అలాగే పెంపకాలు వస్తాయి, దాంట్లో నో డౌట్. ఆ పెంపకం గురించి పేరు పెట్టకండి. పెంచుతున్నారు, ఉద్యోగాలు చేస్తూ కూడా పెంచుతున్నారు, అనారోగ్యం బారిన పడి కూడా పిల్లల్ని పెంచుతున్నారు అన్నప్పుడు మరి భర్త సహకారం లేకపోయినా సింగిల్ పేరెంట్గా కూడా పెంచుతున్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. అమ్మ అన్ని ఆశలు మన మీదే పెట్టుకుని పెంచుతుంది, లేదా నాన్న కూడా. ఇద్దరు ఉంటే ఇద్దరు, ఒకళ్ళే ఉంటే ఒకళ్ళు. అమ్మ పట్ల ఎక్కువ కృతజ్ఞత చూపించాలి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి అమ్మ 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 అమ్మే చేయాలి, అమ్మే చేయాలి, అమ్మ చేయాలి. మరి కొంతమంది అమ్మల్ని పాపం చేయలేక బయట నుంచి తెప్పించి పెట్టినా కూడా ఆకలి తీర్చాలనే తపన అనేది వాళ్ళల్లో ఉంటుంది. నేను ఈరోజు మీకు బ్రేక్ వేస్తాను మేడం. మామూలుగా నన్ను అసలు మాట్లాడిన ఎవరు జనరల్ గా వీడియోలు చేస్తున్నప్పుడు మాట్లాడండి. మదర్స్ డే సందర్భంగా నేను మీకు చాలా క్వశ్చన్స్ వేద్దామని అనుకుంటున్నాను. అంటే మదర్స్ డే సందర్భంగా అంటే మీ మదర్ గురించి ఇప్పటి వరకు మీరేమన్నా షేర్ చేసుకునే ఒక మంచి అంశం ఉంది, మా అమ్మతో నేను మీ బాల్యం నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక మంచి విషయం ఏమన్నా ఉందా మీ అమ్మగారి గురించి? అన్ని మంచి విషయం, అన్ని మంచిగా ఉంటాయి అనుకోండి, ఏదో కొన్ని స్పెషల్ ఉంటాయి కదా కొన్ని. ఎప్పుడు ఏదైనా కూడా నేను మా అమ్మతో షేర్ చేసుకునేదాన్ని. దానికన్నా ముందు చెప్పాలంటే నా ఊహ కూడా తెలియని సమయంలో మా అమ్మ పక్కన కూర్చోబెట్టుకుని ఏదో ఒకటి చెప్తూ ఉండేవారు. నాకు మా సిస్టర్ ఉన్నారు, మా అక్క, ఇద్దరికి కూడా. కానీ ఎక్కువ నేను కనెక్ట్ అయ్యేదాన్ని. ఎందుకంటే పిల్లలందరూ ఒకలా ఉండరు కాబట్టి నేను ఎక్కువ మా అమ్మ చెప్పే విషయాలకి ఇంట్రెస్ట్ చూపిస్తూ అదేంటి ఇదేంటి అని అడగడము, ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ విషయం గుర్తు తెచ్చుకుని నేను అలా బిహేవ్ చేయడము లాంటివి జరుగుతూ ఉండేవి. ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినా లేదు నేను ఎందులో బాధపడుతున్నా అన్నీ అమ్మకే షేర్ చేసుకునేదాన్ని. మా అమ్మ ఆ సమయానికి తగ్గట్టు ఉపాయంగా ఏదో సలహాలు చెప్తూ ఉండేవారు, నేను అవి పాటించేదాన్ని, నాకు రిలీఫ్ దొరికేది. ఇక ఈ రోజుకి కూడా చూసుకుంటే అంటే ఇంకా అమ్మకి సమస్యలు చెప్పే స్థితిలో ఉన్నావా అంటే నో అని చెప్తాను, ఎస్ అని చెప్తాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆవిడ అనారోగ్యం గుర్తురాదు నాకు, మనసుకు బాధ కలిగినప్పుడు దాచుకుంటా కొద్ది రోజులు, కానీ చెప్పేయాలనిపిస్తుంది. చెప్పేస్తే ఆవిడ అనారోగ్యం మర్చిపోయి నాకు ఏదో రెమెడీ ఇవ్వాలనే ఉత్సాహంగా చెప్తూ ఉంటారు. ఓకే ఫైన్, ఎక్కువసేపు చెప్తారు, అంటే పెద్దవాడు కాబట్టి కొంచెం చాదస్థానం ఉన్నా కూడా చెప్పినా సరే నాకు కావాల్సిన జవాబు వచ్చే వరకు ఓపికగా వింటా ఈ రోజుకి కూడా. మరి కొంచెం ఎక్కువ అవుతుంది, ఆవిడ హెల్త్ పాడవుతుంది అనుకున్నప్పుడు బ్రేక్ వేస్తాను. అమ్మ ఓకే 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 టీ తాగారా లేదా భోజనం చేశారా అని డైవర్ట్ చేస్తుంటాను. అయితే ఆవిడకి ఏ ప్రాబ్లం వచ్చినా నాతోనే చెప్తారు. మేము ముగ్గురం అనమాట. ముగ్గురం అయినప్పుడు నాతోనే షేర్ చేసుకుంటారు. ఎందుకు చెప్పండి, షేరింగ్ మా ఇద్దరి మధ్యలో ఉంది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నేను చెప్పుకున్నాను, ఇప్పుడు ఆవిడ చెప్పుకుంటున్నారు, బాగుంది కదా. ఇప్పుడు ఆవిడ నాకు ఎలాంటి ఉపాయాలు ఇచ్చారో
తిరిగి నేను ఆవిడకి అలాంటివి ఇవ్వగలుగుతున్నాను. అంటే పరిస్థితులు అవే ఉండకపోవచ్చు, కానీ ఉపాయాలు అనేవి ఎలా ఇవ్వాలి, సలహాలు ఎలా ఇవ్వాలి, బాధ నుంచి ఎలా బయటపడాలి, ఆ సమస్య నుంచి రెమెడీ ఏమిస్తే సమస్య వాళ్ళకి తీరుతుంది, ఉపశమనం కలుగుతుంది Yes. అనేటువంటి ఉపాయాలన్నీ నేను నేర్చుకున్నాను, ఆవిడకి ఇవ్వగలుగుతున్నాను. ఇంకా చెప్పాలంటే మీరు ఏదో స్పెషల్గా అడిగారు, చాలా స్పెషల్స్ ఉంటాయి లైఫ్లో. ఏదన్నా ఒకటి రెండు చెప్పండి మేడం. ఏదైనా నేను చెప్తే ఫస్ట్ ఆవిడ కొద్దిగా ఆలోచించు, అంటే కీడించి మేలించమన్నారన్న పద్ధతులు, అంటే కొద్దిగా వెనక్కి లాగినట్టే ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ నేను వివరించి చెప్పిన తర్వాత అయిపోయినా ఓకే గో అహెడ్ అంటారు. అట్లా నేను ప్రతి మూమెంట్ కూడా నా పిల్లలు లవ్ మ్యారేజెస్ అలాంటప్పుడు కానీ నా లైఫ్లో కూడా నేను ఎన్నో ఎదుర్కొన్నాను. అలాంటి సందర్భాల్లో కానీ ప్రతిదీ అన్నమాట. అసలు ఇంకా ఈచ్ ఎవ్రీ ఒక్కటని లేదు. మళ్ళీ గుర్తుకొస్తే నేను స్పెషల్గా చెప్తాను. ప్రతి ఒక్కటి కూడా ఆవిడతో నాకు ఆ షేరింగ్ నేచర్ ఉండటం వల్ల ప్రతిదీ అనుబంధమే ఆవిడతో నాకు. ఇప్పుడు ఆవిడ ఏడిస్తే ఆవిడ కన్నీళ్ళు నేను తొడవగలుగుతాను, అంతకంటే స్పెషల్ ఏముంటుంది చెప్పండి. అంటే ఆవిడ ఏడవాలని కాదు, ఆవిడ సమస్యలకు నేను రెమెడీస్ ఇవ్వగలుగుతున్నాను అని అంటే అది మరి ఆ షేరింగ్ నేచర్ నుంచే వచ్చింది కదా. అంటే ఇలా అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఇదంతా ఉపేత్త అనుకుంటే మేడం, మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తలు వింటున్నాం. మరి తల్లి పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటున్న పిల్లలు చాలా మందిని చూస్తున్నాం. ఓల్డేజ్ హోమ్స్ లో వదిలేస్తున్నారు, ఒడ్డు మీద వదిలేస్తున్నారు, తన్నుతున్నారు, కొడుతున్నారు, చేదరించుకుంటున్నారు, గెంటేస్తున్నారు. ఇలాంటి కేటగిరీస్ చాలా ఉన్నాయి. ఎందుకు రేపు అదే స్థితి వాళ్ళకు కూడా రాదా? వస్తుంది. అంటే పాండురంగ మహత్యం అనే ఒక సినిమా తీశారు, ఎప్పుడో మనం ఎవరం పుట్టలేదు అప్పుడు ఇదే తీశారు. వయసులో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి తర్వాత అన్నీ పోయిన తర్వాత అమ్మా నాన్న మాత్రమే కనిపిస్తారు. అప్పుడు ఆ భగవంతుడు చివరికి తనలో ఐక్యం చేసుకుంటాడు, అంత భక్తుడు అవుతాడు. ఏంటంటే వయసులో ఉన్నప్పుడు ఏవి కన్ను మిన్ను కానరు. ఏంటి ఎంజాయ్మెంట్ అంటారు, ప్రైవసీ అంటారు, లగ్జరీగా బ్రతకాలి, తను ఏదన్నా అనుకుంటే అది అడ్డం రాకూడదు. వీటన్నిటికి పెద్దవాళ్ళు ఎప్పుడు కొంచెం వెనక్కి లాగుతూ ఉంటారు, అయ్యా అది మంచిది కాదు, అమ్మ ఇది మంచిది కాదు అన్నప్పుడు ఎందుకు అన్నారు అనేది మనం కూడా ఆగి ఆలోచించాలి. ఆగి ఆలోచించినప్పుడు మళ్ళీ మనం వేరేగా ఆలోచించగలుగుతాం, ఈ సమస్యను ఎట్లా బయటపడాలి. అది గుడ్డిగా వెళ్ళిపోతే దూకిస్తే మునిగిపోతాం అందులో. అలా కాకుండా ఎందుకన్నారు అనేది ఒకటి ఆలోచించాలి. అట్లా లేకుండా నీకు తెలుసు, నీకేం తెలుసు, ఆ రోజులు వేరు, నీకేం తెలీదు అని అంటారు. కొన్ని ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలు, ఇప్పుడు అప్డేట్గా వస్తున్న నాలెడ్జ్లో ఏమైనా వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ జీవితానుభవాలు ఎవరికైనా ఒకటే కదా. అయినప్పుడు కొంత ఉపయోగపడినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. లేదు మరీ బాగా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే వాళ్ళకి తెలియకుండా ఉండండి. అంతేగాని వాళ్ళ ముందు అంతా చేసేసుకుని వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసి మీకేం తెలియదు అనడము, పెద్ద వయసు వచ్చిన తర్వాత మేము చూడము అనడము, వీధికి లాగడము, ఆస్తి పేపర్లో లాక్కోవడం, ఇవన్నీ చేస్తున్నారు సర్వసామాన్యంగా. ఇదంతా కాదు. మీ సొమ్ము ఏమన్నా ఉందా అక్కడ, అది ఆలోచించాలి. వాళ్ళు కష్టార్జితం అది. నువ్వు దొంగలాగా ఎలా లాక్కుంటావు? ఇక్కడ వస్తున్నాయి కదా గొడవలు, తల్లిని కొడుతున్నారు, తండ్రిని కొడుతున్నారు. అదేంట్రా మీది, అది మీది కాదు. మీది కానప్పుడు మీరు ఎందుకు అలా గొడవలు చేస్తున్నారు? వాళ్ళ తదనంతరమో ఆ సమయ సందర్భాలను బట్టో మీకు ఇస్తారు. అది వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు? భూమి మీద వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా. కాకపోతే ఏంటంటే కష్ట సమయంలో అన్ని కరిగించేస్తే వాళ్ళకి ఏమి లేకుండా పోతుంది. ఇప్పుడు మనం తాయి కివిజ మూవీలో రాధిక చెప్పింది అదే, కష్ట సమయంలో చేయి చాచి అందరి దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్ళాల్సిన పరిస్థితి రాకూడదు అని దాస్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆవిడ చెప్పింది చేసింది అదే కదా. కాబట్టి అది మన కోసమే దాస్తున్నారు అనే ఇంగిత జ్ఞానం ఉండట్లా. ఒక్కొక్కళ్ళు ఏమంటారు తెలుసా, ఎప్పుడో ఇస్తే మాకేంటి, ఇప్పుడు ఈ కష్టకాలంలో ఇవ్వకపోతేను, ఈ కష్టకాలంలో ఇచ్చేస్తారు, తర్వాత మళ్ళీ ఇది అయిపోతుంది, తర్వాత వాళ్ళు రోడ్డుకు వస్తారు, మీరు రోడ్డుకు వస్తారు. అందరూ ఉన్నంత వరకు దాన్ని అలా దాచుకోవాలి. వాళ్ళ తదనంతరం మీరు దాన్ని అవసరాన్ని బట్టి మార్చుకోవడమా, లేకపోతే దాన్ని కొంచెం డెవలప్ చేయటం అనేది మీ యొక్క మనస్తత్వం మీద, మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది కరిగిచ్చేస్తారు, వాళ్ళ గుర్తుగా ఏం ఉంచుకోరా. అంత అసహ్యంగా, అంత దరిద్రంగా ఉందా, అంత బాధగా ఉందా మీకు వాళ్ళ ఆస్తిపాస్తులు, లేకపోతే అంత చవకగా, అంత అలుసుగా ఉన్నాయా వాళ్ళ ఆస్తిపాస్తులు మీకు? అంటే వాళ్ళు ఎంత ఇస్తే మీకు చిల్లరలాగా కనిపిస్తుందా? మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు తీసుకుంటారు? కొడుతున్నారు, తిడుతున్నారు, తల్లి మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. తల్లిని నిన్ననే ఒక కేసు, తల్లిని రేప్ చేశాడంట, ఆవిడ కేసు పెట్టింది. ఇలా ఎందుకు కామాంధుల్లాగా మారుతున్నారు? తల్లి విలువ తెలియకపోవడం. దీనికి తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడే నేర్పిస్తుండాలి. తల్లి అంటే దైవంతో సమానం, తల్లి లేకపోతే లేదు. ఈ భూమి మీద తల్లి ప్రధానం. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవాన్ని లాస్ట్లో పెట్టారు, సృష్టించింది ఆ దేవుడే అయినా దైవాన్ని లాస్ట్లో పెట్టారు, ఆవిడ్ని ముందు పెట్టారు. అట్లాంటి తల్లి పాత్ర ప్రధాన స్థానం. ఏదైనా ఇబ్బంది కలిగితే కూర్చొని మాట్లాడుకోవాలి. అమ్మ నువ్వు చాదస్తంతో ఊరికే ఇలా మాట్లాడుతున్నావు, నీకు ఒక్కొక్కరు అంత తెలివిగా ఉండరు,
దానివల్ల కొన్ని పొరపాట్లు జరిగిపోతుంటాయి. Yes. అమ్మ నువ్వు ఇలా చేసావు, పొరపాటు జరిగిపోయింది, ఇట్లా కాదు ఇలా కాదు అని ఆవిడకి తెలివితేటలు నేర్పండి. ఆవిడ ఫర్దర్గా అలాంటి తప్పు చేయకుండా ఉంటారు. అంతేగాని నీ వల్ల అని చితకొట్టేస్తే ఆవిడ మానసికంగా కుంగిపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ వస్తుంది. తల్లి విలువ అనేది తెలుసుకోవాలి. తల్లి లేకపోతే జీవితం లేదు. ఇంకా మనం జెంజీ కిడ్స్ దగ్గరకు వద్దాం మేడం ఫైనల్గా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తల్లులు ఏంటంటే కొంచెం పిల్లలతో సమానంగా ఉంటున్నారు, ఎంజాయ్గా ఉంటున్నారు, ఒక ఫ్రెండ్లా ఉంటున్నారు. అంటే మదర్ అంటే స్ట్రిక్ట్గా ఉండకూడదు, ఫ్రెండ్లా ఉండడంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఒక కొడుకు కూతురులా చూడకుండా ఒక ఫ్రెండ్లా చూస్తున్నారు. వాళ్ళతో సమానంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు కానీ పిల్లలు మాత్రం చీటికి మాటికి ఫ్రస్ట్రేట్ అవ్వడము, అమ్మ పైన అరవడము, కోపం పడడం, విసుక్కోవడము అంతవరకు వెళ్తున్నారు. అంటే కొట్టడం గెంటడం అనేది ఒకప్పుడు అనుకోండి. ఇప్పుడు పిల్లలు ఏంటంటే వాళ్ళ కోపాలు వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలకి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. అబ్బా చెప్పిందే చెప్తావేంటి, తెస్తానులే. ఇప్పుడు ఒక సపోజ్ లంచ్ బాక్స్ అనుకోండి, తెస్తానులే మర్చిపోయానులే అంటే చిన్న వాడికి కూడా తల్లులు ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఫైనల్గా జెంజీ కిడ్స్కి అంటే అమ్మ పట్ల దురుసుగా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా తల్లికి ఎంత బాధను కలిగిస్తూ ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించరు వాళ్ళు. అంటే అయ్యో అమ్మని తిట్టేసి వెళ్ళిపోయానే, అమ్మ బాధపడుతూ ఉంటుందేమో, అమ్మ ఏడుస్తుందేమో, అంటే అదే మైండ్లో పెట్టుకుని ఉంటుందేమో, నేనంటే బయటకు వచ్చేసాను కదా, కానీ ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది, అబ్బా అరుస్తున్నాడు ఏంటి వీడు, నేను ఇంతకు ప్రేమగా ఉంటున్నాను, ఎందుకు నా పైన అరుస్తున్నాడు అనే బాధ తల్లి ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా మంది మదర్స్కి ఉన్నటువంటి ఫీలింగ్ మేడం. ఇది నిజం కాదంటారా? నిజమే. ఇక్కడ మీరు ఫస్ట్ ఒకటి చెప్పారు, ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటారు. తల్లిదండ్రులైనా ఉండాలనుకుంటారేమో, పిల్లలు కూడా అలాగే మాతో సమానంగా మేమేమనుకుంటున్నాం ఆ భావాలకు అనుగుణంగా వాళ్ళు అలాగే ఆలోచించాలని ఈ కిడ్స్ కోరుకుంటారు. దాదాపుగా వాళ్ళు రీచ్ అవుతున్నారు. అంటే వాళ్ళలో చాలామంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అడ్వాన్స్గా నాలెడ్జబుల్గానే ఉంటున్నారు. ఒకవేళ ఉద్యోగం చేయని అమ్మలైనా కూడా వాళ్ళతో సమానంగా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటున్నారు. మరి అలాంటప్పుడు పిల్లలు ఏదైనా కొంచెం విసుక్కుంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మేము మీతో సమానంగా మీతో ఉండాలనుకుంటున్నాము, పిల్లలు కోరుకుంటున్నారు, కానీ తల్లిదండ్రుల్ని విసుక్కోవటం అవసరమా, వాళ్ళని అగౌరవపరచడం అవసరమా, ఇది మీరు కొంచెం నిదానంగా చెప్పుకోవాలి. అర్థం కాకపోతే విసుక్కోకూడదు. విసుక్కుంటే అడిగితే ఏం చెప్తున్నారంటే వాళ్ళు లైట్గా తీసుకో, ఏముంది ఇందులో, మన చనువు ఉంది కాబట్టి అంటున్నాం అని కొంతమంది పిల్లలు చెప్పిన సమాధానాలు ఇవి. నేను అడిగితే చెప్పిన సమాధానాలు, అమ్మో నువ్వు అంత దూరం ఆలోచించావా, నేనేదో చాలా క్యాజువల్గా అన్నాను, నాకు చనువు ఉంది కాబట్టి అన్నాను, అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నావు అని పిల్లలు అడుగుతున్నారు. అంటే నువ్వు తీసుకుంటున్నావు, కానీ ఒక జనరేషన్ వెనక పుట్టిన వాళ్ళకి చూక్కుమంటుంది మనసు. అలా ఎందుకు అనాల్సిన అవసరం, నీ మొహం, నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడుకో, ఇలాంటి పదజాలాలు ఉపయోగిస్తున్నారు. మూర్ఖత్వంగా మాట్లాడుకో, మూర్ఖురాల్లాగా మాట్లాడుకో. అంటే చనువు ఉందని చెప్పి మనతో సమానంగా మూవ్ అవుతున్నారని చెప్పి అలాంటి మాటలు మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. అది తల్లి స్థానం, తండ్రి అయినా సరే అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. గౌరవం ఇవ్వాల్సిందే. మీతో సమానంగా ముందడుగు వేయించండి. అది మీకు లాభమే, వాళ్ళకే లాభమే. ఇప్పుడు సెల్ ఫోన్లు ఇవన్నీ ఒకప్పుడు తెలియదు, అన్నీ నేర్చుకుని ముందుకెళ్తున్నారు కదా. అది మీకు కూడా ఏదన్నా ప్రతీది చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి నేర్చుకుంటే వాళ్ళే పని చేసుకుంటూ ఉంటారు. అది మీకు లాభమే కదా. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయండి. కానీ అంత మాత్రం చేత తల్లి కాకుండా పోయిందా, మీకు ఆఫీస్ కొలీగ్ కాదు కాబట్టి. అందుకని తల్లి స్థానమే. తల్లిని బాగా చూసుకోండి. తల్లిదండ్రులు ఉన్నంత కాలం మీకు ఎటువంటి సమస్య రాదు. తల్లిదండ్రుల్ని దూరం చేసుకోకండి. చక్కగా అందరూ కలిసే ఉండండి. ఇబ్బందులు ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి. తల్లిదండ్రులు కూడా చక్కగా వాళ్ళతోటి కలిసి మెలిసి ఉండాలి. సమస్యని అందరూ సమానంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 60 ఏళ్ళోళ్ళు, 40 ఏళ్ళోళ్ళు, 20 ఏళ్ళోళ్ళ ఆలోచనలు ఒకలా ఉండవు. కానీ సమస్య అనే దాన్ని అందరూ సమానంగా అర్థం చేసుకోగలిగితే ఇలాంటి రావని నేను అనుకుంటున్నాను. రాకుండా ఉండడానికి వీళ్ళు ప్రయత్నించాలి, అంతేగాని పాత అని అనకూడదు. సో యూస్ మరి సుమన్ టీవీ తరఫున మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. మీకు కూడా.